చూస్తూ వచ్చినాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. అలాంటి దేవుడు ఉన్నాడు కనుక సఫలం చేసే దేవుడు ఆయన, అందరికి దేవుడు, సర్వలోకానికి దేవుడై ఉండి సఫలము చేసే దేవుడు. విఫలము కాదు కానీ సఫలము చేసే దేవుడై ఉంది. ఈయన సఫలము చేసే దేవుడై ఉన్నాడు కనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాం. కానీ ఇక్కడ నెహెమ్యా గారు ఏం కడుతున్నారంటే, యూదులు నెహెమ్యా గారు ఎక్కడంటే యెరూషలేము యొక్క ప్రాకారం, మందిరం కాదు కానీ మందిరం ఉన్న ప్రాంతం అది యెరూషలేము యొక్క ప్రాకారం. అందుకే మందిరం ప్రాకారం అంటే అది చిన్నదే, కానీ యెరూషలేము పట్టణం పెద్దది కదా. ప్రాకారం అంటే యెరూషలేము యొక్క ప్రాకారాలు కట్టారు. గత మనం పోయిన వారం మనం చూస్తూ వచ్చినాం, దేవుడు కట్టే సంగతులు మనం చూస్తూ వచ్చినాం. అక్కడ మనం ఏ విషయాలు కట్టబడాలి, వేటిని కట్టుకోవాలి, ఎలా కట్టాలి, ఎలా కట్టబడాలి, వేటితో కట్టుకోవాలి. ఇక్కడ మనం కట్టుకునే సంగతుల గురించి మనం చూసినప్పుడు దేవుని వాక్యం నుండి ఒకటి ప్రాకారాలు. ఈ ప్రాకారాలు రక్షణకు సాదృశ్యంగా ఉన్నాయి. ప్రతి మనిషి కూడా దేవుని యందు దైవం విశ్వాసం ఉంచి వారు రక్షించబడితేనే వారికి ప్రాకారం ఉన్నట్టు. ఆధ్యాత్మికంగా ఒక ఇంటికి ప్రాకారం ఎలాగనో మన ఆత్మ కూడా రక్షణ అనే ప్రాకారం అవసరం. రక్షణ పొందటమే భద్రత. రెండవది ఏం కట్టుకోవాలి దేవుని వాక్యం సెలవిస్తుందంటే, రెండవది వాక్యంతో మన ఆత్మీయ జీవితాన్ని, వ్యక్తిగత జీవితం, ఎవరికి వారైతే వ్యక్తిగత జీవితం అంటే పర్సనల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, పర్సనల్ గా వ్యక్తిగతంగా దేవునిలో మన ఆత్మీయ జీవితం. ఆత్మీయుడు, ఎంతో ఆత్మీయుడు యేసేపు. అపోస్తలుడైన పౌలు ఆత్మీయంగా కట్టబడుతూ వచ్చినాడు కనుక ఆదిమ సంఘం ఆత్మీయంగా కట్టబడుతూ వచ్చారు. స్మరణ, ఫిలదెల్ఫియా ఆత్మీయులు అనడానికి వాళ్ళ ఎగ్జాంపుల్స్ వాళ్ళు కనుక. ఎందుకంటే వారిలో ఏ లోపం లేదు, ఆత్మీయులు వాళ్ళు కనుక. మనం దేవుని గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు దైవజనులు మనం వింటాం వాళ్ళ ఆత్మీయులని. ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు మన వ్యక్తిగత జీవితాన్ని కూడా మనం ఆత్మీయంగా ఏం చేయాలంటే మనల్ని మనం కట్టుకోవాలి, ఆత్మీయంగా మనం కట్టబడాలి. రెండవది మన ఆత్మీయ వ్యక్తిగత జీవితం, వ్యక్తిగతంగా ఎవరికి వారే వ్యక్తిగతం ఇది కనుక. ఒకరి ఆత్మీయ జీవితం ఒకరికొకరు కాదు కానీ మనం చూస్తాం కదా, యేసేపు ఉన్నారు, 10 మంది అన్నలు చెడతాను కానీ యేసేపు ఆత్మీయ కట్టుకున్నాడు. మనం బబులోను దేశంలో చూస్తాం, వేలాది మంది ప్రజలు లేదా లక్షలాది మంది బానిసలకు వచ్చారు. ఎక్కడికి? యూదా దేశం నుండి ఏ దేశానికి? బబులోను దేశానికి వచ్చారు. కానీ వ్యక్తిగతంగా తాను వ్యక్తిగతంగా ఒక మాట అంటాడు, నేను ఈ భోజనం చేసి నన్ను నేను ఏం చేసుకోకూడదు, నన్ను నేను అపవిత్రపరచుకోకూడదు. అంటే అది వ్యక్తిగతం, పర్సనల్ లేదు దేవునిలో. అందుకే నేను ఎలాగ విరోధంగా పాపం చేయగలను అంటాడు యేసేపు. నన్ను నేను అపవిత్రపరచుకోకూడదు అంటాడు. ఇది వ్యక్తిగతంగా దానియేలు తాను వ్యక్తిగతంగా నిలబడ్డాడు. అప్పుడు మరొక ముగ్గురు కూడా వారు కూడా ఆత్మీయంగా నిలబడతారు. అంటే వీళ్ళు వ్యక్తిగతంగా కట్టుకున్న వాళ్ళు ఎవరంటే బబులోను దేశం ముఖ్యంగా 4 వ్యక్తులు చెప్పుకోవచ్చు. వారిలో నెంబర్ 1 దానియేలు. వీళ్ళు వ్యక్తిగత జీవితాలు కట్టుకున్నారు. కాదు మిగిలిన యూదులు ఉన్నారు కదా, అంటే వాళ్ళు ఎలాగనే ఉన్నాయి. అందుకే ఎగ్జాంపుల్ కదా, ఎగ్జాంపుల్ మనం చూస్తాం కదా, నా మట్టుకైతే అంటాడు కదా భక్తుడు. ఏమంటారు? నా మట్టుకైతే నేనైతే అంటాడు, నేనైతే నా మట్టుకైతే. ఇది పర్సనల్, వ్యక్తిగతంగా పర్సనల్ స్పిరిచువల్ లైఫ్ కనుక మనం వ్యక్తిగతంగా మనం కట్టుకోవాలి. అది రెండోది. మూడోది ఆ తర్వాత కుటుంబముగా మనం కట్టబడాలి. మనము రక్షణ లేకుండా మొదటి ఆత్మీయంగా మనం ఆ తర్వాత అనుభవాలకు రాలేము. అసలు రక్షణే, మారు మనసే ఒక ఫౌండేషన్, అది ఒక పునాది. రక్షణ అనేది, మారు మనసు అనేది ఫౌండేషన్. అందుకే మనకు మొట్టమొదటిగా రక్షణ ఫౌండేషన్ ఉండాలి, పునాది అనేది ఉండాలి, మారు మనసు పునాది ఉండాలి. మారు మనసు రక్షణ సాదృశ్యం. కాబట్టి రెండవది మనకు వ్యక్తిగతంగా మనకు ఆత్మీయం కట్టుకోవాలి. మనం కట్టుకోకపోతే ఇతరులు మనం కట్టలేము. నాకు నేనే ఆత్మీయం కట్టుకోకపోతే, నీవు ఆత్మీయంగా నువ్వు కట్టబడకపోతే నువ్వు ఇతరులు ఎట్లా కట్టగలుగుతావు? అందుకే రెండవది దానియేలు వలె, ఒక నెహెమ్యా వలె వ్యక్తిగతంగా మన ఆత్మీయంగా మనం కట్టుకోవాలి, వ్యక్తిగతంగా కట్టుకోవాలి. నీవు కట్టబడుతూ అప్పుడు మనం ఇప్పుడు మూడోది ఏ స్టెప్లోకి రావాలంటే కుటుంబం. మూడోది ఏం కట్టబడాలంట? మూడోది కుటుంబంగా కట్టుకోవాలి. కనుక మూడోది కుటుంబంగా కట్టుకోవడానికి లుదియా కట్టబడితేనే ఆమె కట్టుకుంది. యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవానే. అది కుటుంబం కొరకైన పదం. నా ఇంటి వారు, నా కుటుంబము నేను అంటే. ఇప్పుడు తన కుటుంబంగా ఒక మాట అంటాడు, మీరు ఎవరినైనా సేవించండి, నా కుటుంబం, నేను నా కుటుంబం మాత్రం యెహోవాని. అంటే చూడండి, ఇది కుటుంబం కొరకైన తీర్మానం, ఫ్యామిలీ కొరకు డెసిషన్. కనుక మనము అంటే కుటుంబముగా మనం కట్టబడాలి. అంటే మన కుటుంబ జీవితాన్ని కనుక భర్త, భార్య, పిల్లలు, కొన్ని సందర్భాల్లో భార్య, భర్త, పిల్లలు, అలాగా సరే కుటుంబం. ఇలాగ మనం మూడవదిగా కుటుంబముగా కట్టబడాలి. మనం వ్యక్తిగతంగా కట్టుకోకపోతే కుటుంబాన్ని కట్టుకోలేము. మనం కుటుంబాన్ని కూడా ఏం చేయాలంటే ఆత్మీయంగా మనం